హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేనైతే పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 10 మినిట్స్లో అయితే పూరీ కర్రీ అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పాను కదా, నేను ఎక్కువ శాతము కుక్కరే యూస్ చేసేసి కర్రీస్ అయితే చేస్తాను. పూరీ కర్రీ కూడా ఈ విధంగానే చేస్తానండి. కుక్కర్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాను. ఒక మిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ మిర్చి బాగా ఘాటుగా ఉందండి, అందుకని నేను ఒకటే యాడ్ చేసుకున్నాను. ఇంగువైతే యాడ్ చేసుకున్నానండి. నేను ఏ కర్రీ చేసినా ఇంట్లో ఇంగువైతే యాడ్ చేస్తాను, ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి తింటారు కదా. ఈ విధంగా మనం ఇంగువ యాడ్ చేసేసి కర్రీస్లో చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేనైతే ఇంగువ యాడ్ చేసుకుంటాను. ఇంకా తాలింపు గింజలు అయితే అన్నీ వేగినాయండి. ఇంకా వేగినాక ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక ఒకసారి అనేది కలుపుకోవాలి. ఈ విధంగా 1-2 సెకండ్స్ అనేది కలుపుకున్నాక మనం దీంట్లో ముందుగా కట్ చేసుకున్న పొటాటో అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొటాటో అనేది పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. పాపకి ఈ విధంగా ఉంటేనే ఇష్టము. చిన్న పీసెస్ కట్ చేసేస్తే దాంట్లో కలిసిపోయిద్ది, నాకు వద్దు అని చెప్పిద్ది. ఇంకా అందుకని పెద్ద పీసెస్ అయితే కట్ చేసేసుకుంటాను నేను. పొటాటో యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి మనము. తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు, కారము, పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కదండి, అందుకని కారం అయితే కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత 1-2 సెకండ్స్ అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఆనియన్స్, పొటాటో కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుందండి. తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మరొకసారి అయితే కలుపుకోవాలి. పూరీ కర్రీ విడిగా చేయటం కంటే ఈ విధంగా కుక్కర్లో చేస్తే వెంటనే అయిపోయిద్దండి. టైం అయితే చాలా సేవ్ అయింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను అంతలోకి ఈ కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరిపోయేంతలోపు నేనైతే ఇక్కడ చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను. నేనైతే శనగపిండి అనేది ముందు యాడ్ చేయనండి. ఈ కూర మొత్తం ఉడికాక అప్పుడైతే శనగపిండిని కలుపుకొని యాడ్ చేసుకుంటాను నేను. చూశారు కదా, 3 విజిల్స్ పెట్టాను. ఎంత మెత్తగా అయితే ఉడికిపోయింది. నేను దీంట్లోకి శనగపిండి కూడా ఎక్కువ యాడ్ చేయలేదండి. ఓన్లీ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఏ పిండి వేసుకున్నా ఇలా జల్లెడ పట్టి వేసుకుంటే చాలా మంచిదండి. నేను అందుకని ఈ విధంగా అయితే చేస్తాను. ఈ విధంగా శనగపిండి అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీ కర్రీలో అయితే దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి వాటర్ పోసిన తర్వాత మనం 2-3 మినిట్స్ అనేది మగ్గనిస్తే సరిపోతుందండి. ఈ విధంగా శనగపిండి వాటర్ వేసినాక ఒకసారి అయితే కలుపుకోవాలి. మా పాపకైతే ఈ కన్సిస్టెన్సీలో ఇష్టం అండి. ఇంక అందుకని ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల టైం అయితే చాలా సేవ్ అయిద్దండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి విడిగా చేసేవాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూశాను కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇంకా నేనైతే కర్రీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకున్నాను. ఇంకా పూరీ చేయడానికి అయితే బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ బాటిల్ తెచ్చుకోవటం వల్ల పోసుకోవటానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా పూరీ కర్రీ విజిల్ వచ్చేసేలోపే నేను చపాతీ పిండి అనేది కలిపేసేసుకొని బాల్స్ లాగా చేసేసుకున్నానండి. ఇంక ఇక్కడ పూరీ అయితే నొక్కేసేసుకుంటున్నాను. పూరీ నొక్కుకునేటప్పుడు మరీ పలచన కాకుండా మరీ మందం కాకుండా నొక్కుకుంటే చాలా బాగా పొంగుతాయండి. అంతేకాకుండా పూరీ పిండి కలిపేటప్పుడు 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తే పూరీ టేస్ట్గా ఉంటాయి, బాగా పొంగుతాయి. నేనైతే ఈ విధంగానే అయితే ప్రిపేర్ చేస్తాను. పూరీ కానీ చపాతీ కానీ నాకు నొక్కటం అనేది ఫాస్ట్గా అయితే రాదండి. నేను స్లోగానే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ విధంగా పొడి చల్లేసేసుకుంటా నొక్కేసేసుకుంటున్నాను. మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజ్ అయితే నొక్కేసుకుంటున్నాను. పొడిపిండి లేకుండా ఈ విధంగా దులిపేసుకొని వేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు గసి అనేది రాదండి. డీప్ ఫ్రై ఐటమ్స్కి ఎప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆయిల్ అనేది పీల్చదు. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఆల్రెడీ ఈ టిప్ అయితే నేను షేర్ చేశాను. నాకు తెలిసిన టిప్స్ అయితే నేను వంట చేసేటప్పుడు కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. చూశారు కదా, ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. మా పాపకి బాగా రెడ్గా అయితే కావాలండి. పూరీ చేసిన, దోశ వేసిన బాగా రెడ్ కలర్గా కావాలి అని చెప్పిద్ది. ఇంక అందుకని తన వరకు అయితే బాగా రెడ్గా అయితే తీస్తాను. ఇంకా మాకైతే మీడియం కలర్లో అయితే కాల్ చేసుకుంటాము. తనైతే నాకు పొంగిన పూరీయే కావాలి, పొంగని నాకు వద్దు అని చెప్పేసి అంటది. నేను ఎప్పుడు పూరీ చేసినా బాగానే పొంగుతాయండి.
తనకి ఒక పూరి మాత్రము బాగా రోస్ట్‌గా కావాలి. ఇంక అందుకని లాస్ట్‌లో అయితే అంతా అయిపోయిన తర్వాత తన కోసం లాస్ట్‌లో అయితే రోస్ట్‌గా అయితే చేస్తాను. రోస్ట్‌గా పూరి కావాలంటే మనం నొక్కుకునేటప్పుడే బాగా పల్చగా నొక్కుకుంటే పూరి అనేది బాగా రోస్ట్‌గా వస్తదండి. తనకైతే ఒకటి అలా తినటం ఇష్టము. అందుకని నేనైతే ఆ విధంగా అయితే చేసిస్తాను. పాపకైతే సాటర్డే హాలిడే ఇచ్చారండి. ఇంక అందుకనైతే పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక మామూలుగా స్కూల్ ఉన్నప్పుడైతే కుదరదు కదా! ఇంకా ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి తింటారు. అందుకని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎంత కష్టపడి ప్రిపేర్ చేసినా వాళ్ళు తింటే ఆ కష్టాన్నే మర్చిపోతామండి. కానీ ఒక్కోసారి వాళ్ళు అడిగింది చేసినా కూడా సరిగ్గా తినరు. అప్పుడైతే చాలా బాధేస్తది. అడిగింది చేసినా కూడా సరిగ్గా తినలేదు అనిపిస్తది. చూసారు కదా! ఈ పూరీలన్నీ బాగా పొంగినాయి. చాలా బాగైతే వచ్చినాయి. పాప అయితే పూరీ కర్రీ అయితే బాగా నచ్చిందని చెప్పేసేసి తినిందండి. చాలా హ్యాపీగా అనిపించింది చేసినందుకు. తినింది కదండీ! ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.